హాయ్ ఫ్రెండ్స్, నా అనుదిన ప్రార్థన. సర్వ సృష్టికి సృష్టికర్త, సర్వోన్నతమైన స్థలములలో నీకే మహిమ ఘనత కలుగునుగాక. యేసయ్య, మహోన్నతుడివి, పరిశుద్ధుడివి, ప్రేమగల తండ్రివి, నమ్మకమైన దేవుడు నా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ మంచి లేని మమ్మల్ని ఇంతగా ప్రేమించి ఆశీర్వదించి బలపరిచిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వలోకానికి సర్వ సృష్టికర్త అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపకు పాత్రురాలుగా జీవించే భాగ్యాన్ని నాకు దయచేయి తండ్రి. మంచి నేలను పండిన విత్తనాల వల్ల మమ్మల్ని మొలకెత్తింప చేయి ప్రభువా. ద్రాక్ష వల్ల నేను, తీగలు మీరన్నావు తండ్రి. తీగ వలె పాగుటకు నాకు సహాయం దయచేయి తండ్రి. ఇదిగో నా యేసయ్య, నేను నిలుచున్న మందిరంని కాచి కాపాడు, వర్ధిల్ల చెయ్యి, అభివృద్ధిపరచు, యవనస్తుల్ని రప్పించు. అనేక మంది ఆ చర్చిలో మేము ఏది అడిగితే అది ఇచ్చేవాడు నువ్వేనని నమ్ముచున్నాం దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపకు పాత్రురాలుగా నేను జీవించే భాగ్యాన్ని నాకు దయచేయి తండ్రి. సకలాశీర్వాదములకు కారణభూతులైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆకాశం, మహాకాశం పట్టజాలని దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆకాశం సింహాసనం, భూమిని పాదపీఠముగా అమర్చుకున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా స్తుతుల మీద సింహాసన సీనుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. అబ్రహాం దేవ, యాకోబు దేవ, ఇస్సాకు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కుడి ప్రాస్యమని మేము కూర్చుండేలాగా సహాయం దయచే తండ్రి. నీ రక్షణ అనే భాగ్యాన్ని నాకు దయచేసావు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, నీ రక్షణలో నేను కొనసాగాలంటే నేను నమ్మకంగా జీవించాలి ప్రభు. ఆ నమ్మకత్వాన్ని నా యేసయ్య, నేనే కాదు నా తండ్రి, నా కుటుంబం అంతయు నా యేసయ్య నీ రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాం. నీ యందు శ్వాసంతో మేము ఏదైతే అడుగుతామో అది పొందుకునేలాగా సహాయం దయచేయి. ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నిక పాత్రలుగా చేసింది నువ్వే తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకన్నావు తండ్రి. అలా మరువక విడువక ఎడబాయిక నా తండ్రి, నిన్ను ఆనుకొని జీవించే భాగ్యాన్ని మాకు దయచేయి. లాజర్ లాంటి ప్రార్థన నాకు నేర్పించు తండ్రి. నా తండ్రి, లాజరు నీకు రొమ్మును ఆనుకొని ఉన్నాడు, ధనవంతుడు కేకలు పెట్టుచున్నాడు తండ్రి. అట్టి ఆటికి మమ్మల్ని పాత్రలు చేయకుండా నా తండ్రి, లాజర్ లాంటి ప్రార్థన నాకు దయచేయి. ఓర్పు, సహనం, అట్టి ప్రార్థన నాకు దయచేయి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపకు పాత్రలుగా మరి ముఖ్యంగా జీవించేలాగా సహాయం దయచేయి తండ్రి. నా యేసయ్య, నా రాజా, నా కోట నువ్వే తండ్రి. రాజా, నీ సన్నిధిని నేను ఉండాలని ఆశపడుచుండగా నా ప్రార్థన ఆలకించు. నా ప్రార్థన ప్రతిఫలాలు దయచేయి తండ్రి. నా తండ్రి, ఈ సమయంలో ఎంతమంది అయితే మోకరించి ప్రార్థిస్తున్నారో అట్టి ప్రార్థన నీవు ఆలకించు. వాళ్ళ అవసరతల అక్కరలు తీర్చు. నీ కృప సింహాసనంపై నా తండ్రి మమ్మల్ని కూడా కూర్చుండబెట్టడానికి యెరూషలేము నుంచి గొలగొత్త వరకు మొదలైనటువంటి భారమైన శిలువను మోసి మాకు దయచేసిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప బాహుళ్యాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, విశ్వాసుల కర్త, నీకు వందనాలు, స్తోత్రాలు. షడ్రక్, మేషక్, అబేద్దులను పోయిన ప్రార్థన మాకు దయచేయి. మరీ లాంటి ప్రార్థన దయచేయి. మార్త లాంటి అవిశ్వాసాన్ని తీసివేయి తండ్రి. లాజర్ని లేపటానికి నువ్వు వచ్చినప్పుడు నా యేసయ్య, సమాధిలో ఉన్న లాజర్ని ఇంకా ఎందుకు ఇప్పుడు దాకా ఉండవు ప్రభువా, ముందుగా వచ్చింటే నా తమ్ముడు బ్రతికుండేవాడే అని అంటే నువ్వు నిద్రిస్తున్నావు అన్నప్పుడు నా యేసయ్య, నా తండ్రి, నిద్రిస్తున్నాడు లాజర్ అంటే ఇట్లా అంటున్నాడు అనుకున్న తండ్రి, ఆ మనసు అట్లాంటి మనసుల మాల నుంచి తీసివేయి. నువ్వు ప్రతిదీ చేయగలవాడు అని మేము నమ్ముచున్నాం దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సహాయం లేదు, ఏది లేదు నా తండ్రి. నీ సహాయం కావాలి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నిక పాత్రలుగా ఉంచుకొని నా తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగాంతో నిత్యము పొగడబడుచున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. దీర్ఘశాంతము, దయాళత్వం, సాత్వికమాలో నింపు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించి వారు ధన్యులన్నావు. అలా ధ్యానించి ధన్యులుగా అవ్వాలని ఆశపడుచున్నాం తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని తృప్తిపరచు, సమృద్ధిపరచు. ఇదిగో నా తండ్రి, నా కుటుంబం కోసం ప్రార్థిస్తుండగా నా కుటుంబాన్ని కూడా సహాయం దయచేయి. నా 3 బిడ్డల్ని, నా భర్తను నన్ను ప్రేమించి ఇచ్చిన 3 బిడ్డలను నా తండ్రి నువ్వే ఆశీర్వదించి బలపరచు. యవనస్తున్న యేసయ్య, కుడికైన ఎడమకైన తొట్టిలో కూడా సక్రమైన మార్గంలో నడుచులాగా సహాయం దయచేయి.
నాకు కూడా మంచి జ్ఞానాన్ని దయచేసి నా బిడ్డల్ని ఎలా పెంచాలో పోషించాలో నువ్వు నాకు జ్ఞానాన్ని దయచేయి, తెలివిని జ్ఞానాన్ని దయచేయి. నా భర్తకు కూడా నా తండ్రి మంచి పని వాటిలో చూపించు, సహాయం చేయి, సహాయకర్త. నా తండ్రి నీ వైపు కనులెత్తి చూచున్నాను దేవా. నీ కొండల తట్టు నేను కనులెత్తి చూచుండగా నాకు ఎక్కడి నుంచి సహాయం వచ్చిద్దని నేను ఎదురు చూస్తున్నా తండ్రి. అది నీ కొండల తట్టు నుంచి వచ్చిద్దని ఆశపడుచున్నా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరొకన్నా తండ్రి, మరొక విడువక ఎడబాయిక నా యేసయ్య. నా తండ్రి నిన్ను ఆనుకొని ఉండేలాగా సహాయం దయచేయి. మంచి నేలను పండిత్తనాల వల్ల మమ్మల్ని మొలకెత్తింపు చేయి తండ్రి. నూనెతో నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నదని దావీదు మహారాజు అన్నట్టు మాకు కూడా యేసయ్య నూనెతో మా తల అంటి ఉన్నావని నమ్ముచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. మా బాధల్లో, మా ఇబ్బందుల్లో, మా సంతోషాల్లో, మా దుఃఖాల్లో నువ్వు తోడుండవని నమ్ముచున్నాను దేవా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగాంతో నిత్యం పొగడబడుచున్న దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ నామాన్ని మేము గైకుంటూ, నీ జ్ఞానాన్ని మేము ఆలోచించుకుంటూ, ధ్యానంగా భావించుకుంటూ నడుచులాగా కృపా సత్య సంపూర్ణుడుగా నా యేసయ్య నువ్వు వర్ధిల్లుతూ మమ్మల్ని వర్ధిల్లింప చేయొచ్చు. నిత్యము నా తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగాంతో మేము నిల్చుండలాగా సహాయం దయచేయమని. ఇదిగో నా తండ్రి యూట్యూబ్లో ఎంతమంది అయితే చూస్తున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా నా తండ్రి నువ్వు ఆశీర్వదించి బలపరచమని అడుగుచు. మరి ముఖ్యంగా నీ అంది శ్వాస ఉంచి ముందుకు సాగిపోలా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ ఆయత్తపరచమని అడుగుచు. నీ యందు మరి నేను శ్వాస గుండి నా తండ్రి బడా మంచి దాసుడు అన్నావు, బడా మంచి దాసురాలుగా ఉంటుకు నా తండ్రి నాకు శక్తిని బలాన్ని దయచేయి. నా తండ్రి కురులు నొక్కులు కలిగి స్వరద్రూపి అగు విభుడు అన్నావు తండ్రి. నువ్వు అలాంటి విభుడు నా యేసయ్య. మమ్మల్ని అందరినీ నీ రక్త ప్రోక్షణతో మమ్మల్ని కడిగి శుద్ధిని చేసి శక్తితో నింపమని ఈ రాత్రి ఏళ్ళైంది మేము నిద్రించుండగా మా గృహం చుట్టూ మా చుట్టూ నీ కాపుదల కంచిని భద్రపరచమని, ఏబు కంచి వేసినట్టు కంచి వేసి మమ్మల్ని క్షేమాభివృద్ధిలోకి దయచేయమని, అలాగే ఏ కొను సురుకైన మెలుగు దయచేసి మరలా నిన్ను స్తుతించి గణపరిచే బిడ్డగా నా తండ్రి నా యేసయ్య నీకు మాదిరికరముగా జీవించలాగా సహాయం దయచేయమని అడుగుచు. ఈ కొద్ది మనములు యేసయ్య పరిశుద్ధ నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రతిదీ సఫలమైద్ది. నమ్మకంగా ఉండండి, కొంచెంలోనైనా నమ్మకంగా ఉండండి, జీవించండి. దేవుడు ఏ కొదువు లేకుండా మనకు చేస్తాడు. అవునా కదా? నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.